ఈరోజు మనం భౌతిక శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక విమానం రన్వే మీద వేగంగా కదులుతోంది. అంటే దానికి కొంత వేగం ఉంటుంది కదా! మనం టైమర్ ఆన్ చేసినప్పుడు ఆ విమానం యొక్క వేగాన్ని యు అనుకుందాం. దీన్నే మనం తొలి వేగమని అంటాం. ఇప్పుడు ప్రశ్నేంటంటే కొంత సమయం గడిచాక అంటే టీ సెకండ్ల తర్వాత ఆ విమానం ఎక్కడ ఉంటుంది? అలాగే విమానం యొక్క తుది వేగం ఎంత ఉంటుంది? అని మనల్ని అడిగితే ఆ విమానం రన్వే మీద ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉంటుంది. అలాగే అది త్వరణం చెందుతోంది కాబట్టి దాని వేగం కూడా పెరిగి ఉంటుందని మనం చెప్తాం. కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రశ్నలొచ్చినప్పుడు మనం వేగం మరియు వస్తువు ప్రయాణించిన దూరం లేదా స్థానభ్రంశాన్ని ఎలా లెక్కించాలి? ఇటువంటి ప్రశ్నల్ని మనం సులభంగా పరిష్కరించుకోవడానికి కొన్ని సమీకరణాల్ని రూపొందించుకోవాలి. వాటినే మనం చలన సమీకరణాలు, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని పిలుస్తాం. ఈ సమీకరణాలను రాబట్టడానికి ఒక సులభమైన మార్గం ఉంది. అదే వేగం కాలం గ్రాఫ్. ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్‌ని చూడండి. మనం y అక్షం మీద వేగాన్ని, x అక్షం మీద కాలాన్ని తీసుకున్నాం. మనం ఇంతకుముందు విమానం గురించి మాట్లాడుకున్నాం కదా! టైమర్ ఆన్ చేసినప్పుడు అంటే టైం 0 అయినప్పుడు విమానం యొక్క వేగం యుగా ఉంది. టీ సెకండ్ల తరువాత విమానం యొక్క వేగం పెరిగి వికి చేరింది. ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ గ్రాఫ్‌లో మనకు ఒక సరళ రేఖ కనిపిస్తోంది కదా! దీనర్థం ఏంటి? అంటే ఈ విమానం యొక్క త్వరణం స్థిరంగా ఉంది. అంటే ప్రతి సెకనుకు విమానం వేగం ఒకే మొత్తంలో పెరుగుతూ పోతోంది. ఉదాహరణకు మొదట వేగం 20 అనుకోండి. ఒక సెకను తర్వాత 25, ఇంకో సెకను తర్వాత 30, ఆ తర్వాత 35. ఇలా ప్రతిసారి 5 చొప్పున పెరుగుతోంది. దీన్నే మనం సమత్వరణం, యూనిఫార్మ్ యాక్సెలరేషన్ అంటాం. కాబట్టి మనం ఇప్పుడు రాబట్టబోయే సమీకరణాలు కేవలం త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. సరే, ఇప్పుడు మనం మొదటి సమీకరణాన్ని రాబడదాం. అంటే మనం తుది వేగం విని కనుక్కోవాలి కదా! దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మనం త్వరణం అంటే ఏంటో గుర్తు చేసుకుంటే సరిపోతుంది. త్వరణం అంటే ఏంటి? వస్తువు యొక్క వేగంలో వచ్చే మార్పు రేటు. మనం ఇంతకు ముందు వీడియోలో త్వరణం యొక్క సూత్రం తెలుసుకున్నాం కదా! ఏంటి? త్వరణం యాక్సెలరేషన్ ఈక్వల్ టు వేగంలో మార్పు బై కాలం. ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణలో వేగంలో మార్పు ఎంత? తుది వేగం v, తొలి వేగం u. కాబట్టి వేగంలో మార్పు అంటే తుది వేగం v నుండి తొలి వేగం uని తీసేస్తే అదే వేగంలో మార్పు v - u అవుతుంది. అయితే ఈ వేగంలో మార్పు జరగడానికి ఎంత సమయం పట్టింది? t సమయం పట్టింది. సరే, ఇప్పుడు మనం ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే a v - u/t. ఇప్పుడు మనం హారంలో ఉన్న tని aతో హెచ్చిస్తే at v - u, v u + at. ఇది మన మొదటి చలన సమీకరణం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. దీన్నుపయోగించి మనం తొలి వేగం, త్వరణం మరియు కాలం తెలిస్తే చాలు తుది వేగాన్ని సులభంగా కనిపెట్టొచ్చు. అయితే మీ టెక్స్ట్ బుక్స్‌లో దీన్ని గ్రాఫ్ ద్వారా ఎలా నిరూపిస్తారో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకోసారి గ్రాఫ్‌ని చూడండి. ఇక్కడ నిలువుగా ఉన్న గీత తుది వేగం విని సూచిస్తుంది. ఇందులో కింద ఉన్న చిన్న భాగం తొలి వేగం యుకి సమానం. మరి పైన మిగిలి ఉన్న భాగం దేనికి సమానమవుతుంది? ఈ మొత్తం v కాబట్టి ఈ మిగిలిన భాగం v కావాలంటే యుకి ఎంత కలపాలి? మనం సమీకరణాన్ని ఒకసారి చూస్తే v u + at. అంటే గ్రాఫ్‌లోని ఆ పై భాగం పొడవు ఖచ్చితంగా atకి సమానమవ్వాలి. సో, గ్రాఫ్ నుండి చూసినా కూడా మొత్తం పొడవు v u + at. చూసారా? నిర్వచనం నుండి వచ్చిన, గ్రాఫ్ నుండి వచ్చిన సమీకరణం ఒక్కటే. ఇక్కడ మనం కొత్తగా కనిపెట్టిందేం లేదు. త్వరణం నిర్వచనాన్ని కొంచెం మార్చి రాసామంతే. సరే, ఇప్పుడు మనం స్థానభ్రంశం లేదా ప్రయాణించిన దూరం sని కనుక్కోవడానికి సమీకరణాన్ని తయారు చేద్దాం. అయితే ఇప్పుడు మీరు చెప్పచ్చు, స్థానభ్రంశం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం అనే సూత్రం ఉంది కదా! దాన్నే వాడేద్దామని. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది.
ఈ సూత్రం వేగం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇక్కడ విమానం వేగం ప్రతి క్షణం మారుతూనే ఉంది కదా! మరి ఏ వేగాన్ని తీసుకుంటాం? 20 25 అలా కుదరదు గదా! మరి ఏం చేయాలి? మనం గతంలో చర్చించుకున్నాం కదా! వేగం కాలం గ్రాఫ్ కింద ఉండే వైశాల్యం ఆ వస్తువు ప్రయాణించిన దూరానికి లేదా స్థానభ్రంశానికి సమానం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ గ్రాఫ్ లైన్ కింద ఉన్న మొత్తం వైశాల్యాన్ని లెక్కించడం. ఈ వైశాల్యం మనకు కావాల్సిన స్థానభ్రంశం S విలువని ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్‌ని కొంచెం క్లియర్‌గా చూద్దాం. మనకు కావాల్సిన వైశాల్యం గ్రాఫ్ కింద ఉన్న ఆకారాన్ని చూడండి. ఇది ఒక కొంచెం వింత ఆకారంలో ఉంది. ట్రపీజియంలా ఉంది కదా! ఇప్పుడు మనం దీన్ని మనకు తెలిసిన 2 ముక్కలుగా విడగొడదాం. ఒకటి దీర్ఘచతురస్రం, రెండోది పైన ఉన్న త్రిభుజం. అయితే ఈ మొత్తం వైశాల్యం స్థానభ్రంశం Sకి సమానం కదా! S మొత్తం వైశాల్యం. ఇప్పుడు మనం మొత్తం వైశాల్యాన్ని కనుక్కోవాలంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం మరియు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కలిపితే సరిపోతుంది కదా! కాబట్టి దట్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం వైశాల్యం ప్లస్ త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు మనం మొదట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. మనకు సూత్రం తెలుసు కదా! ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ పొడవు T, వెడల్పు U. సరే, ఇప్పుడు మనం రాసుకుందాం. S U ఇంటూ T. ఇప్పుడు మనం త్రిభుజం యొక్క వైశాల్యం కూడా కనుక్కుందాం. మనకి సూత్రం తెలుసు కదా! హాఫ్ BH. ఇక్కడ బేస్ ఏంటి? T. హైట్ H ఏంటి? AT. ఇప్పుడు మనం విలువల్ని రాసుకుంటే ప్లస్ హాఫ్ ఇంటూ T ఇంటూ AT. ఈ రెండిటిని కలిపితే మనకు మొత్తం స్థానభ్రంశం వస్తుంది. S UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. ఇదే మన రెండో చలన సమీకరణం. సరే, ఇప్పుడు మనం 2 సమీకరణాలని కనుక్కున్నాము. ఇంకా ఇంకొక సమీకరణాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, మనకు వేగం కావాలంటే మొదటి సమీకరణం ఉంది, దూరం కావాలంటే రెండో సమీకరణం ఉంది. మరి ఈ మూడో సమీకరణాన్ని మనం ఎందుకు కనుక్కోవాలి? అయితే ఇది మంచి ప్రశ్నే. కానీ ఈ 2 సమీకరణాల్లోనూ కాలం T ఉంది. కొన్నిసార్లు మనకు లెక్కల్లో సమయం ఇవ్వరు. కేవలం వేగాలు, దూరం, త్వరణం మాత్రమే ఇస్తారు. అలాంటప్పుడు మనం సమయం Tతో పని లేకుండా నేరుగా జవాబు కనుక్కోవడానికి మనకొక సమీకరణం ఉంటే బావుంటుంది గదా! అందుకే ఈ మూడో సమీకరణం. అయితే మనం మూడవ సమీకరణం కనుక్కోవడానికి ఎక్కువగా కష్టపడకుండా మనం ఇంతకుముందు కనుక్కున్న V U ప్లస్ AT మరియు S UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఈ 2 సమీకరణాలు ఉపయోగించి సులభంగా కనుక్కోవచ్చు. మొదటి సమీకరణం నుంచి T విలువని కనుక్కొని దాన్ని రెండో సమీకరణంలో ప్రతిక్షేపించొచ్చు. కానీ రెండవ సమీకరణంలో T స్క్వేర్ ఉంది. కాబట్టి కాలిక్యులేషన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దానికన్నా సులువైన మార్గం ఇంకోటుంది. అదేంటంటే మనం మళ్ళీ వైశాల్యాన్ని లెక్కిద్దాం. కానీ ఈసారి దీర్ఘచతురస్రం, త్రిభుజం అని విడగొట్టకుండా మొత్తం ఆకారాన్ని ఒకేసారి తీసుకుందాం. ఈ ఆకారాన్ని ట్రెపీజియం అంటాం. ఇప్పుడు స్థానభ్రంశం S ట్రెపీజియం వైశాల్యం. మీకు ట్రెపీజియం వైశాల్యం సూత్రం గుర్తుందా? ఏంటి? హాఫ్ B ఇంటూ H1 ప్లస్ H2. B అంటే భూమి, H1 H2 అంటే సమాంతర భుజాలు. ఈ గ్రాఫ్‌ని చూడండి. ఇందులో సమాంతర భుజాలేవి? ఎడమవైపున్న నిలువు గీత, దీని పొడవు U. కుడివైపున్న నిలువు గీత, దీని పొడవు V. ఇవి 2 సమాంతరంగా ఉన్నాయి కదా! వాటి మధ్య దూరం ఏది? కింద ఉన్న క్షితిజ సమాంతర రేఖ, దీని పొడవు T. కాబట్టి వైశాల్యం S హాఫ్ ఇంటూ T ఇంటూ U ప్లస్ V. చూసారా? ఈ సమీకరణంలో కూడా T ఉంది. కానీ ఇక్కడ Tని మార్చడం చాలా సులభం. మొదటి సమీకరణం V U ప్లస్ AT నుంచి మనం T విలువని రాసుకుందాం. T V మైనస్ U బై A. ఇప్పుడు మనం ఈ T విలువని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. S హాఫ్ ఇంటూ V మైనస్ U బై A ఇంటూ U ప్లస్ V. ఇక్కడ చూడండి, V మైనస్ U ఇంటూ U ప్లస్ V ఉంది. మనం
యూ ప్లస్ వీని వి ప్లస్ యూగా కూడా రాసుకోవచ్చు. వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కదా! అది దేనికి సమానం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్‌కి సమానం కదా! దాన్ని మనం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్‌గా రాసుకుందాం. ఎస్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. హారంలో ఉన్న 2aని ఎస్‌తో గుణిస్తే 2as ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇదే మూడవ చలన సమీకరణం. సరే, ఇప్పుడు మనం కనుక్కున్న ఈ 3 చలన సమీకరణాలు నిజంగా సరైనవా అని ఒక చిన్న పరీక్ష చేద్దామా? ఇప్పుడు మనం వాటిని రాసుకుందాం. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇప్పుడు మనం త్వరణం ఏ ఈక్వల్ టు 0 అని ఈ 3 సమీకరణంలో ప్రతిక్షేపించి చూద్దాం. త్వరణం 0 అయితే ఏమవుతుంది? అంటే వేగంలో మార్పు లేదు, వస్తువు సమచలనంలో ఉందన్నమాట. మొదటి సమీకరణంలో ఏ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది? v ఈక్వల్ టు యూ అవుతుంది. అంటే తుది వేగం తొలి వేగానికి సమానమవుతుంది. కరెక్టే కదా! త్వరణం లేకపోతే వేగం మారదు. ఇప్పుడు మనం రెండో సమీకరణంలో ఏ ఈక్వల్ టు 0 పెడితే ఆ చివర ఉన్న హాఫ్ ఏటీ స్క్వేర్ పదం 0 అయిపోతుంది. ఇంకా ఏం మిగులుతుంది? ఎస్ ఈక్వల్ టు యూటీ, అంటే దూరం ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న సూత్రమే కదా! సమచలనం ఉన్నప్పుడు మనం ఈ సూత్రాన్నే వాడుతాం. కాబట్టి ఈ సమీకరణం కూడా సరైనదే. ఇప్పుడు మనం మూడో సమీకరణంలో ఏ ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే వి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ లేదా వి ఈక్వల్ టు యూ వస్తుంది. ఇది కూడా సరైనదే. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వస్తువు యొక్క వేగం తగ్గుతూ ఉంటే అప్పుడు త్వరణం ఏ విలువ ఋణాత్మకంగా తీసుకోవాలి. అప్పుడు కూడా మనం ఈ చలన సమీకరణాలు ఉపయోగించి లెక్కలు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామా? మనం మొదటి సమీకరణం v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీని త్వరణం నిర్వచనం నుంచి కనుక్కున్నాం. రెండవ సమీకరణం ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ని వేగం మరియు కాలం గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యాన్ని దీర్ఘచతురస్రం మరియు త్రిభుజంగా విడగొట్టి కనుక్కున్నాం. మూడవ సమీకరణం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2asని ట్రెపీజియం యొక్క వైశాల్యం సూత్రం కనుక్కొని అందులో కాలాన్ని తొలగించడం ద్వారా కనుక్కున్నాం. చివరగా ఇంకొక విషయం, ఈ 3 చలన సమీకరణాలు కూడా త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. త్వరణం మారుతూ ఉంటే ఈ సమీకరణాల్ని ఉపయోగించకూడదు.